నమస్కారం. వెల్కమ్ టు రాధాస్ ప్రాచీన ప్రాంగణం. సప్త ఋషులు అనే శీర్షికలో భాగంగా మనము మూడవాడైనటువంటి గౌతమ మహర్షి గురించి తెలుసుకుంటున్నాం. ఈయన అపారమైన తపస్సంపన్నుడని, అలాగే ఈయన భార్య పేరు అహల్య అని, ఇతని కొడుకు శతానందుడని, మిథిలాపురంలో జనక మహారాజు దగ్గర ఆచార్యుడిగా ఉండేవాడని, ఇంకా ఈయన గొప్ప మంత్రద్రష్ట అని తెలుసుకున్నాం. ఈ రోజున గోదావరి నదికి గౌతమి నది అని పేరు ఎలా వచ్చింది అని చెప్పేసి తెలుసుకుందాం. మహాభారత కాలంలో ఒకప్పుడు కరువు కాటకాలు అత్యధికంగా ఏర్పడిన సందర్భంలో గౌతమ మహర్షి తన తపశ్శక్తిని ఉపయోగించి ఈ ఋషులందరికీ కూడా పోషిస్తాడు. అతడి అపారమైన తపశ్శక్తి చూసిన మిగతా ఋషులందరూ కూడా ఈర్ష్యపడి ఒక మాయా ఆవుని సృష్టించి అతని చేలల్లో మేస్తున్నట్టుగా చూపిస్తారు. ఆ మాయా ఆవుని చూసి నిజమనుకున్న గౌతమ మహర్షి దర్భతోటి అదిలించడానికి ట్రై చేయగానే అది మరణిస్తుంది. ఆ గోహత్య పాతకం నుంచి విముక్తుడవడానికని గౌతమ మహర్షి గంగా నదిని తెప్పిస్తాడు. ఈ విధంగా గోదావరి నదికి గౌతమి అనే పేరు కూడా వచ్చింది.